అధికార పక్షానికి ఆర్ ప్రతిపక్షానికి సౌకర్యం ఎక్కువైపోతుంది చూడు. వెన్ ది గవర్నమెంట్స్ బికమ్ టూ కంఫర్టబుల్, అప్పుడు ఏమవుతుంది తెలుసా? ప్రజల దృష్టితో చూస్తే ప్రతిపక్షం బతకనిస్తలే ఆర్ అధికార పక్షం సావనిస్తలే. ఎలక్షన్ గెలిచినామనంటే పరిపాలన మంచుకున్నట్టు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది తెలంగాణలో, పరిపాలన మంచుకుందని చెప్పడానికి కితాబ్ ఇవ్వగలుగుతాడా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేషనల్ లెవెల్కి ఎప్పుడైతే వస్తుందో పెద్ద ఆయనకు ఓటేద్దాంరా, బట్ లోకల్లా మనోడికి వేసుకుందాంరా నాయన, ఎందుకంటే ఆయన వచ్చి మనకు చేయడు. ఎప్పుడైతే అధికార పార్టీని కరెక్ట్ చేయాల్సిన అపోజిషన్ సైలెంట్ అయిపోతుందో అపోజిషనే డిసపియర్ అయిపోతుంది కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిందంటే వాడు లీడరు, బట్ ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వస్తున్నాడు, సోషల్ మీడియాలో కనబడతలేడు అని అంటే మామ వాడు పైసలు ఇచ్చిన వస్తాడు మెయిన్ స్ట్రీమ్ మీడియాని, ఏం పసరలేదు, పిసపిసగాడే. ఫిజికల్ వార్ని మన దేశ ప్రధాని ట్యాకిల్ చేసేస్తాడు వచ్చు, నో ప్రాబ్లం, అత్యంత గర్వంగా గౌరవంగా చెప్పగలుగుతా. బట్ ఈ ఇన్ఫర్మేషన్ వార్, అందులో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వార్ దేశంలోనే. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఒక వినూత్నమైన చిట్ట, చిత్రగుప్త్ స్పెషల్ అనుకోండి. ఒక పొలిటికల్ చిట్ట, ఎప్పుడైతే గవర్నమెంట్ ఆర్ అధికార పక్షానికి ఆర్ ప్రతిపక్షానికి సౌకర్యం ఎక్కువైపోతుంది చూడు. వెన్ ది గవర్నమెంట్స్ బికమ్ టూ కంఫర్టబుల్, అప్పుడు ఏమవుతుంది తెలుసా? ప్రజల దృష్టితో చూస్తే ప్రతిపక్షం బతకనిస్తలే, భారతీయ జనతా పార్టీ ఆర్ అధికార పక్షం సావనిస్తలే. ఈ అనుభూతి దూరం అయిపోయి అయోమయంలో ఓటర్ నిలిచిపోయి అననే ఒక ఆలోచన మొదలవుతుంది ఓటర్ మహాశయుడికి. పాలిటిక్స్ అనేది కేవలం నీ అపోనెంట్ని ఓడగొట్టి గెలవరు. సమ్టైమ్స్ రాజకీయం ఎట్లా గెలుస్తారు ఆర్ ప్రతిపక్షాలు ఎట్లా ఓడిపోతాయి అని చెప్తే, అసలు నీ పక్కన ప్రతిపక్షమే లేకపోతే అనంటే స్వపక్షమే విపక్షమైతే అన్న ఆలోచన కూడా వస్తుంది. ప్రకృతి తన ధర్మం తను చేసుకుంటూ పోతుంది. సో ఇలా మనము ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి మాట్లాడకుండా ఒక పొలిటికల్ వార్మప్ అవుతుందా దేశంలో అననే ఆలోచన ముంగటికి తీసుకొద్దాం ఫ్రెండ్స్. చరిత్ర మనకు గట్టిగా పాఠాలు నేర్పింది. ఏందనంటే, ఎప్పుడైతే రాజకీయాలు చాలా అన్కంఫర్టబుల్గా వెళ్ళిపోతాయి కదా, పెద్ద పెద్ద బలమైన ప్రభుత్వాలు కూడా అపోజిషన్ వల్ల నష్టపోవు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సొంత సౌకర్యం ఎక్కువైపోయి సంకనాకిపోయిన చరిత్ర ఉన్నది. ఇదే ఇయాలటి చిత్రగుప్త్ చిట్టా చాప్టర్ 1 అని అనుకుందాం. ప్రతి పాలిటీషియన్కి ఒకటి కావాలనిపిస్తుంది. ఏందనంటే, పబ్లిక్కి జనరల్గా పబ్లిక్ నజర్లో చూస్తే రాజకీయాలు అనేటివి ఐడియాలజీతో డ్రైవ్ అవుతాయి అన్నమాట. బట్ ఈ ఐడియాలజీ అనే రియాలిటీ కాంప్లికేట్ ఎప్పుడైపోతుంది తెలుసా? పొలిటికల్ సిస్టమ్స్ 3 అంశాలపైన బహుమతులు ఇచ్చుడు మొదలెట్టుకుంటాయి. తనకు తాను పొలిటికల్ పార్టీలే బహుమతులు ఇచ్చుకుంటాయి. ఎవరికి? అవిటికవే. పవర్ కోసము, రిసోర్సెస్ కోసము, లేకపోతే ఆ పార్టీ సర్వైవల్ కోసము నిలబడుడు మొదలైతే ఈ ఐడియాలజీ అనే ఈ రియాలిటీ కాంప్లికేటెడ్ అయిపోతుందా కాదా? ఎప్పుడైతే ప్రభుత్వాలు బలగమై బల ప్రదర్శన మొదలెడతాయి చూడు, అప్పుడు అవినీతి రాజకీయ నాయకులు పొలిటికల్ మైగ్రేషన్కి దారితీస్తారు. ఆడ ఇల్లు ఉన్నోడు అండ్లకపోతాడు, ఉన్నోడు ఇండ్లకపోతాడు. అసలు నువ్వు ఏ ఐడియాలజీకి ఓటేసినావు అనే అయోమయంలా ఓటర్ అవుతాడు. అంటే ఇక్కడ వాళ్ళ బిలీఫ్లు మార్చుకున్నారా లేకపోతే వాళ్ళ ఐడియాలజీ మార్చుకున్నారా అనే దానికంటే ఎక్కువ నా రాజకీయ భవిష్యత్తు గట్టిగా ఉండాలనంటే నేను ఈ ఈక్వేషన్ వేసుకోవాలా, ఏ ప్రాబబిలిటీ క్యాలిక్యులేషన్ ఉండాలా అననే మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ ఎక్కువైపోతుందా కాదా? క్వశ్చన్ ఏమైపోతుంది తెలుసా ఫ్రెండ్స్? రాను రాజకీయాలల్లో రేపటి పవర్ ఏ పార్టీలు ఉన్నది అననే ఆలోచన మొదలవుతుంది. ఆచరణ ఐడియాలజీ అంతమైపోతుంది. డామినెంట్ పార్టీస్ ఈ రాజకీయ నాయకులను అట్రాక్ట్ చేసుకుంటూ పోతుంది, ఎస్పెషలీ ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్స్. ఆ స్పెక్ట్రమ్ ఏదన్నా ఉండని, వాడు మనోడు ఉండని, వాడు మనకు మంట పెట్టినోడు ఉండని, మనకు మోసం చేసినోడు ఉండని, వెనకకేని పోటు పొడిచినోడు ఉండని, ఈ స్పెక్ట్రమ్ అనేది కౌంట్ కాదు. ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్ నంబర్ గేమ్ అర్థం చేసుకుంటాడా, అక్రాస్ ద టేబుల్ నంబర్లు పంచుతాడా అననే ఒక ఆలోచననే మొదలవుతుంది. చాప్టర్ 2లోకి వద్దాం. ఎలక్షన్స్ ప్రతిసారి గవర్నెన్స్ని మెజర్ చేయాయి, అవి స్కేల్ కావు. గవర్నెన్స్ మెజర్ చేయడానికి ఎలక్షన్ గెలిచినామనంటే పరిపాలన మంచుకున్నట్టు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది తెలంగాణలో, ఫర్ ఎగ్జాంపుల్, పరిపాలన మంచుకుందని చెప్పడానికి కితాబ్ ఇవ్వగలుగుతాడా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో విన్నింగ్ ఎలక్షన్స్ అనేది ఆటోమేటికల్గా గవర్నెన్స్ మెజర్ చేసినట్టు కాదు. కాకపోతే
గవర్నెన్స్ ఇంప్రూవ్ అవుతున్నది అననే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రిపీటెడ్గా గెలుస్తుంటాయి, రిపీటెడ్గా ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అట్లా గెలుస్తుంటాయి. సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఫ్రెండ్స్, 2 రిపోర్ట్ కార్డులు వస్తాయి. ఒకటేమో పొలిటికల్ పాపులారిటీని మెజర్ చేస్తుంది, ఇంకొకటి అడ్మినిస్ట్రేటివ్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తుంది. ప్రజలకు జనరల్గా హైవేలు, డిజిటల్ పేమెంట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, నేషనల్ సెక్యూరిటీ ఇవన్నీ ఇంపార్టెంటే, కాదని అంటలేను. కాకపోతే ఇవన్నీ మంచిగా చేస్తున్నాక కూడా ప్రజలు మున్సిపల్ సర్వీసుల మీదను, లోకల్లో జరుగుతున్న అవినీతి మీదను, పోలీస్ చేస్తున్న దౌర్జన్యాల మీదను, ఆర్ బ్యూరోక్రసీ చేస్తున్న దౌర్జన్యాల మీదను, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మీదను, ఏదైతే బ్యూరోక్రసీ యాక్షన్ తీసుకోవాలనో దాన్ని తీసుకోకపోతానో, ఈ లోకల్ ఎక్స్పీరియన్స్ మీద గవర్నెన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఎందుకంటే పాలిటిక్స్ అనేది నేషనల్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చేసినా బ్లైండ్ స్పాట్లు అనేటివి లోకల్లో క్రియేట్ అవుతున్నాయా లేవా అనేది ఒకసారి మీరు ఆలోచించుర్రి. బికాస్ నేషనల్ లెవెల్కి ఎప్పుడైతే వస్తుందో పెద్ద ఆయనకు ఓటేద్దాంరా, బట్ లోకల్లా మనోడికి వేసుకుందాంరా నాయన, ఎందుకంటే ఆయన వచ్చి ఏం మనకు చేయడు అన్న. ఇది మెచ్యూరిటీ అనాలనా, లేకపోతే ఇమ్మెచ్యూరిటీ అనాలనా, లేకపోతే పొలిటికల్ సెన్సిటివిటీ అనాలనా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ప్రజలకు ఒక క్లారిటీ ఉన్నదని అనిపిస్తుంది. లెట్ us డిస్కస్ ఇన్ చాప్టర్ 3 ది డేంజర్ ఆఫ్ పొలిటికల్ మోనోపొలీ అనంటే ఏకఛత్రాధిపత్యం అని అంటాం కదా మనం. ది డేంజర్ ఆఫ్ పొలిటికల్ మోనోపొలీ. చరిత్ర ప్రతిసారి ఈ సైకిల్ని మనకు పరిచయం చేస్తూ వచ్చింది. ఎట్లా అనంటే ప్రతిసారి ఎప్పుడైతే నీకు విజయోత్సవం జరుగుతుంటుంది కదా, సక్సెస్ వస్తుంటుంది కదా, నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది. నీ కాన్ఫిడెన్స్ పెరుగుతున్నప్పుడల్లా నీ కంఫర్ట్ పెరుగుతుంటుంది, నీ కంఫర్ట్ దొరుకుతుంటుంది. నీ కంఫర్ట్ పెరుగుతున్నప్పుడల్లా నీకు అకౌంటబిలిటీ అనేది తగ్గుతూ వస్తుంటుంది. ఈ తగ్గుతున్న అకౌంటబిలిటీ కాంప్లసెన్సీ క్రియేట్ చేస్తుంది. ఈ కాంప్లసెన్సీయే బలహీన గవర్నెన్స్కి దారితీస్తుంది. ఈ బలహీన గవర్నెన్స్ అంచెలంచెలుగా పబ్లిక్ యొక్క నమ్మకాన్ని అంతం చేస్తూ వస్తుంది. అంతం అవుతున్నది అని అంటే ఎలక్షన్ చేయి జారిపోతుంటుంది. ఇక్కడ అసలైన సిసలైనది మొదలవుతుంది. ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఇన్సైడ్ అడ్మినిస్ట్రేషన్ ఏంది అని చెప్పి ప్రజలు వేస్తున్న క్వశ్చన్కి ప్రభుత్వాల దగ్గర సమాధానం దూరం అవుతుంటుంది. నౌ లెట్ us కనెక్ట్ దిస్ విత్ చాప్టర్ 4. ఎట్లా అంటే అపోజిషన్ వీక్గా ఉంటే మళ్ళీ అది డేంజరసా అంటే, ఇవాళ మనమే తీసుకున్న అపోజిషన్ వీక్ ఉంది కదా అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. షార్ట్ టర్మ్లో ఇది గవర్నమెంట్కి హెల్ప్ చేస్తుంది, బట్ లాంగ్ టర్మ్లో ఇది గవర్నమెంట్కి నిజంగా చెప్పాలంటే మచ్చ క్రియేట్ చేస్తుంది, ఒక దెబ్బ క్రియేట్ చేస్తుంది. ఎందుకు అని అంటే అపోజిషన్ అనేది 3 కీలకమైన అంశాల మీద ఫంక్షన్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ప్రశ్నించే అపోజిషన్ సైలెంట్ అయిపోతుందో, ఎప్పుడైతే వార్నింగ్ ఇవ్వాల్సిన అపోజిషన్ సైలెంట్ అయిపోతుందో, ఎప్పుడైతే అధికార పార్టీని కరెక్ట్ చేయాల్సిన అపోజిషన్ సైలెంట్ అయిపోతుందో, అపోజిషనే డిసపియర్ అయిపోతుంది కదా. ఎక్స్టర్నల్ ఆడిట్ అనేది రాజకీయాలకే వెళ్ళిపోయినట్టే కదా అపోజిషన్ పోతే. అంటే ఇక రానున్న అధికార పార్టీ యొక్క మిస్టేక్స్ చాలా రోజులు నడుస్తూనే ఉంటాయి, సర్వైవ్ అవుతుంటాయి. ఎందుకనంటే ఎవడైతే కరెక్షన్ చేయాలనో వాడే అంతరించిపోయిండు. విపక్షం అనేది లేదు. ఇప్పుడు విపక్షం ఎవరైనరు అని అంటే ఆ పార్టీలు ఉన్న రిబెల్స్ స్వపక్షమై విపక్షం అవుతారు. వాళ్ళే అంచలంచలుగా మాట్లాడు మొదలెడతారు. ఇక్కడ నరేటివ్ వార్ఫేర్ మొదలవుతుంది. మన నరేటివ్లు సంపబడుతుంటాయి. అధికార పార్టీ యొక్క నరేటివ్లు సంపబడుతుంటాయి. అదే పార్టీ అని ఉండని నరేటివే బ్యాటిల్ ఫీల్డ్ అయిపోతుంది. దెన్ ఎంటర్స్ అవర్ చాప్టర్ 5. ఒక 20 సంవత్సరాల క్రితం అగర్ మనం తీసుకొని చూస్తే ఎలక్షన్లు ఎట్లా గెలిచిర్రు రా అని అంటే, ఎలక్షన్లు నువ్వు రోడ్లు మంచిగా వేసినావు అనుకో, ఎలక్షన్లు గెలిచిపోయినావు. బట్ ఇవాళ అల్గారిథమ్స్ ఎలక్షన్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిందంటే వాడు లీడరు. బట్ ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వస్తున్నాడు, సోషల్ మీడియాలో కనబడతలేడు అని అంటే, మామ వాడు పైసలు ఇచ్చిన వస్తాడు మెయిన్ స్ట్రీమ్ మీడియాని, ఏం పసరలేదు, పిసపిసగాడే అని చెప్పి మాట్లాడతారు. అండ్ మోర్ ఓవర్ అల్గారిథమ్స్ ఆర్ డిఫైనింగ్ ది ఎలక్షన్స్ టుడే. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న పాలసీల కంటే ఎక్కువ నరేటివ్ ఉంటుంది చూడు. ఇట్లా అయింది, ఇట్లా జరుగుతుందేమో, జరగబోతుందేమో, అప్రమత్తంగా ఉండు అనే నరేటివ్ ఉంటుంది చూడు. రపక్మని స్పీడ్ ఆఫ్ లైట్ లెక్క ట్రావెల్ చేస్తుంది అది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అభిప్రాయం అని అంటారు కదా, పర్సెప్షన్, అది నిజాల కంటే ఎక్కువ స్పీడ్గా ట్రావెల్ చేస్తున్నాయా లేవా ఫ్రెండ్స్? మోడర్న్ డెమోక్రసీ 2 రకాల యుద్ధాలతో ఇలా సతమతమవుతున్నది. ఏందనంటే ఒకటి ఫిజికల్ వార్, ఇంకొకటి ఇన్ఫర్మేషన్ వార్. ఫిజికల్ వార్ని మన దేశ ప్రధాని ట్యాకిల్ చేసేస్తాడొచ్చు, నో ప్రాబ్లం, అత్యంత గర్వంగా గౌరవంగా చెప్పగలుగుతా. బట్ ఈ ఇన్ఫర్మేషన్ వార్, అందులో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వార్, దేశంలోనే ఒక స్ట్రాటజిక్ వల్నరబిలిటీ అవుతుందా కాదా, పంచాయతీ అవుతుందా కాదా,
ఇక్కడ గవర్నమెంట్ ఏం కోల్పోతుంది గిరీష్, ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి మనం మాట్లాడితే మేబీ ఒక స్కాండల్ వచ్చినంత మాత్రాన గవర్నమెంట్ కుప్పకూలదొచ్చు, బట్ ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ ప్రజలల్లో మొదలవుతుంది. ఆ ఫ్రస్ట్రేషను బ్రోకెన్ రోడ్స్ ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు, మున్సిపల్ కరప్షన్ ఉండొచ్చు, లేకపోతే వాడికి జరగాల్సిన మౌలిక సదుపాయాలలో డిలే ఉండొచ్చు, లేకపోతే పూర్ గ్రివెన్స్ రిడ్రెస్. నాకు బాధ ఉంది, ఆ బాధని ఎవడరా చేసేది, ఎవడికి చెప్పుకోవాలా అనే పోర్టల్ కూడా లేదనుకో, అడ్రసల్ మెకానిజం ఆయనకి ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. ఈ ఒక్క ప్రాబ్లము ఎలక్షన్ని మారుస్తుందా అని అంటే మార్చకపోవచ్చు, బట్ ఈ ఒక్క ప్రాబ్లము మల్టిప్లైడ్ బై 1000 ఏమవుతుంది, ఈవెన్చువలీ పర్సెప్షన్ క్రియేట్ చేసుడు మొదలవుతాయి. ఇక్కడ ఒక అకౌంటబిలిటీ ఈక్వేషన్ వస్తుంది, గవర్నమెంట్కి బ్యాలెన్స్ పోతుంది. బ్యాలెన్స్ ఏ రకంగా పోతుంది అని అంటే గవర్నమెంట్కి పొలిటికల్ క్యాపిటల్ నీరుగారిపోతుంది. పొలిటికల్ క్యాపిటల్ పోగానే గవర్నెన్స్ క్యాపిటల్ దెబ్బతింటుంది. గవర్నెన్స్ క్యాపిటల్ దెబ్బతిన్నది అని అంటే నీ ఇన్స్టిట్యూషనల్ క్యాపిటల్ నీరుగారిపోతుంది. నీ ఇన్స్టిట్యూషనల్ క్యాపిటల్ ఎప్పుడైతే దెబ్బతింటుందో పబ్లిక్ నమ్మకం చేయి జారిపోతుందా పోదా. పబ్లిక్ నమ్మకమే పోయిందనంటే ఎలక్షన్లు నీ చేతిలో ఉంటాయి. అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ అనేది వేరోడు చేతిలోకి వెళ్ళిపోతుంది. పబ్లిక్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో చూడు, వీటన్నిటిని సస్టైన్ చేస్తుంది. కంప్లీట్ బ్యాలెన్స్ షీట్ని మార్చేస్తుంది, రాజకీయ బ్యాలెన్స్ షీట్ని. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట మాట్లాడాలి, అగర్ చిత్రగుప్తుల చిట్టా ఇప్పాలా అని అంటే, అగర్ ఏదైనా ప్రభుత్వం వచ్చి ఇలా చిత్రగుప్తు ముంగట మాట్లాడాలనంటే, చిత్రగుప్త్ నువ్వు ఎన్ని ర్యాలీలు చేసినావు అని చెప్పి ప్రభుత్వాన్ని అడగది, నువ్వు ఎన్ని స్లోగన్లు ఇచ్చినావు అని చెప్పి చిత్రగుప్తు అడగది, నువ్వు ఎన్ని హ్యాష్ ట్యాగ్లు పెట్టి సోషల్ మీడియాలో పెట్టి నడుపుతున్నావు అని చెప్పి చిత్రగుప్తు అడగది. చిత్రగుప్త్ 4 క్వశ్చన్లు డంకేపే చోట్ అడుగుతుంది ప్రతి ప్రభుత్వాన్ని ఆర్ ప్రతిపక్షాన్ని. ఏందనంటే, ఇవాళ ఇన్స్టిట్యూషన్లు స్ట్రాంగర్ అయినాయా లేవా, ఇవాళ కరప్షన్ అవినీతి అనేది పెరుగుతుందా తరుగుతుందా, ఏదైతే ప్రజలకు బెటర్ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేయగలుగుతున్నారా లేదా, నెక్స్ట్ జనరేషన్ యొక్క నమ్మకాన్ని గెలవగలుగుతున్నారా లేదా పోయిన ప్రభుత్వం కంటే ఎక్కువ. ఇది యాక్చువల్గా రియల్ పొలిటికల్ ఆడిట్ ఫ్రెండ్స్. వాస్తవం కాదా? ఎవ్రీ రూలింగ్ పార్టీ ఒక డేంజరస్ పాయింట్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఏందనంటే, నీ సప్పట్లు ఎప్పుడైతే బాగా వినిపిస్తాయి చూడు, బట్ ఆడ జరుగుతున్న పాజిటివ్ క్రిటిక్స్ మీరు తీసుకోరు చూడు, సప్పట్లకు గులామవుతారు చూడు, అప్పుడు మీ యొక్క గెలుపు అనేది మీ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఇమేజ్ పెరుగుతుంది చూడు. ఎలక్షన్స్ ఏమున్నది మామ, ఇట్లనన్నా గెలవచ్చు అననే ఒక ఆలోచన వస్తుంది చూడు. గవర్నెన్స్ కఠినంగా బిహేవ్ చేసుడు మొదలవుతుంది ఫ్రెండ్స్. గవర్నమెంటు అపోజిషన్ స్ట్రాంగ్ అయిందని చెప్పి పడదు. గవర్నమెంటు తన తప్పులను కరెక్షన్ చేసుకోలేక పడిపోయిన సంఘటనలు ఎన్నెన్నో. ఇలా చిత్రగుప్త్ ఏం చెప్తున్నదని అంటే, అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి అన్న మాట, పార్టీయా ఆయింగే పార్టీయా జాయింగే, నేతా ఆయింగే నేతా జాయింగే. పవర్ అనేది టెంపరీ, ఇన్స్టిట్యూషన్స్ పర్మనెంట్, నరేటివ్స్ ఎలక్షన్లు గెలిపిస్తున్నాయి, గవర్నెన్స్ హిస్టరీ క్రియేట్ చేసిన ఎలక్షన్లను గెలిపిస్తాయని. బట్ ఎప్పుడైతే ప్రభుత్వాలు ఓటర్ మహాశయుడిని తొక్కుడు మొదలెడతాయో, సామాన్యుణ్ణి పక్కకు జరిపేసి ఈడెంత ఈడు బతికెంత అని చెప్పి లైట్గా తీసుకున్నాడు మొదలెడతాయి చూడు, అక్కడ అసలైన సిసలైన ఓటమి అనేది మొదలవుతుంది. అండ్ చిత్రగుప్త్ ఖచ్చితంగా మేము పెన్ డౌన్ చేస్తాం, గలమిప్పి మాట్లాడతాం. भारत के भविष्य के लिए सवाल पूछा जाएगा, हकीकत बताया जाएगा. भारत माता की जय.